ఇక్కడ వైవిధ్యభరితమైన కళాకారులు, వైవిధ్యభరితమైన కమ్యూనిటీస్ నుండి ఇక్కడంతా కూడడం చింటూ జాంబాపురాంలో యువతలకు నచ్చిందా. ముఖ్యంగా ఇదంతా నిర్వహిస్తున్న యక్షి ఫెలో అపర్ణ, ఆమెతో సహకరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ తెలుగు విభాగం వీళ్ళంతా కలిసి చేయడము చాలా సంతోషం అనిపించింది. ఇదంతా ఒక దగ్గరికి రావడము జస్ట్ మనసులే కాదు వచ్చింది, అనేక ఆలోచనలన్నీ ఒక దగ్గరికి వచ్చిన సమూహం అనేది నేను అనుకుంటాను. అయితే నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నాకున్న టైం కొద్దిగా తక్కువని. ఇంతకుముందు కళాకారులందరూ కూడా మాట్లాడింది నేను ఎప్పటి నుండో వింటున్నాను. వీళ్ళని కళాకారులుగా పిలిస్తే వీళ్ళు సడన్ గా యాచకులు అనొద్దు అనుకుంటేనే యాచక దూపుతో మాట్లాడతారు. ఇది ఏంటి ఈ పరిస్థితి? దక్కని కళాకారులు అయితే మాదిరిగా గురువులు, గురువుల స్థానం కోల్పోయి వృక్షాల స్థానంలోకి వెళ్ళిపోయి అనుకున్నట్టు పాపం పుజాల నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. మిగతా మంగళ వాళ్ళకు ఉన్న గురువులు ఇంతకుముందు మలేషియా వీళ్ళంతా ఎందుకంటే కనీసం నిజాం కాలంలోనే గురువులు ఉన్నారు, నిజాం కాలంలో గురువులు ఉన్నారు. ఇది మనం గమనించాలి పరిస్థితి. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అనే దానికి ఒక మంచి కనెక్షన్ లో మనం రకరకాల మార్గాల ద్వారా రకరకాల కన్ఫ్యూజన్స్ లో ఒక గందరగోళంలో ఉన్న పరిస్థితిలో దీనికి రాజ్యాంగానికి లింక్ పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆలోచించారు కదా యక్షి వాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసి. ఎందుకు అంటే ప్రియాంబుల్లోనే, రాజ్యాంగం ప్రియాంబుల్లోనే డిగ్నిటీ అనేది చాలా ముఖ్యమైనది. డిగ్నిటీ అండ్ వర్షిప్ మన జీవితానికి మనం చేసే ఆరాధనకి, పూజ ఆరాధనకి కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది అని ప్రియాంబుల్లోనే చెప్పింది. ఆ డిగ్నిటీ మేము డబ్బుల వాళ్ళకి కావచ్చు, మన దుఃఖ కళాకారులకు కావచ్చు, మన రుణిజ మందహెచ్చులు, కాకిపడగలు, కోయ పూజారులకు, వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఎందుకు ఇక్కడ రాజ్యాంగాన్ని కనెక్ట్ కావాలి? రాజ్యాంగం అంటే మనకు ఒక ఇప్పుడున్న ఒక పవర్, లేకుంటే ఎంత ఉన్న ఒక పవర్, లేకుంటే ఇప్పుడున్న ఒక రాజ్యాంగం అంటే మోడీ లాంటి ప్రధానమంత్రి, లేకపోతే రాజ్యాంగం అంటే రేవంత్ రెడ్డి అని నేను అనుకోను. రాజ్యాంగము అని అంటే ఒక పవర్ కాదు. రాజ్యాంగం అంటే ప్రతి మనిషికి అన్ని హక్కులు ఇచ్చే ఒక సిస్టమ్. అయితే ఇస్తుందంటే రెడీమేడ్ గా మనకు ఇవ్వదు, దాన్ని వాడుకునే చైతన్యము ప్రజల్లో ఉండాలి. రాజ్యాంగాన్ని వాడుకునే చైతన్యం ఉంటుంది అంటే మామూలుగా చదువుకున్న వాళ్ళకు ఉంటుంది, కోర్టుకు అప్రోచ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది, ఇప్పుడు రాజకీయాలలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. అయితే కళాకారులు ఇంతకుముందు మన నాజర్ వాళ్ళ కొడుకు చెప్పిన విషయం, కళాకారులు అప్డేట్ కావాలి అని చెప్పారు. అయితే ఆయన చెప్పిన విషయం కళకు కులం లేదంటే కళకు నిజంగా కులం ఉంది. ఆ అంతరాంతరమే కళను ఒక విచరాలుగా చేసేసింది అన్నమాట. కానీ కులం ఆపలేదు కళని అనేది నిరూపించాలి. కులము అంతరాంతరము ఏది ఆపలేదు కళని అనేది నిరూపించాలి. అంటే రాజ్యాంగం అనే ఫోల్డర్ లోకి కళాకారులు ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఏ కళ అయినా, సాహిత్యమైనా, కళారూపమైనా సమాజంలో ఉన్న అంతరాలను నిర్మూలించి సమాజంలో అందరినీ సమానంగా చూసే కళ
ఎవరిది అని అంటే సబ్బండ కులాల వాళ్ళు. ఇప్పుడు మంద హెచ్చులకు ఒక కథ చెప్పిన, డక్కలకు కథ చెప్పిన, బయటకు కథ చెప్పిన, వీళ్ళు సమాజంలో అందరు సమానంగా ఉండాలి అని చెప్తారు తప్ప సమాజంలో వర్ణ వ్యవస్థ ఉండాలని చెప్పాలి, కుల వ్యవస్థ ఉండాలని చెప్పాలని గమనించాలి. ఇక్కడ ప్రోగ్రెసివ్ సెక్షన్స్ అయినా, విప్లవ సెక్షన్స్ అయినా, సెక్యులర్ అనుకున్న వాళ్ళైనా, బాగా ఎడ్యుకేటెడ్ అనుకున్న వాళ్ళైనా ఇది గమనించాలి. ఏంటంటే సబ్బండ కళారూపాలలో ఇంక్లూజివ్నెస్ ఉంటుంది. సమాజాన్ని అంతా సమానంగా చూసే ఒక గొప్ప తత్వం ఉంటుంది. అదే తాత్వికత. దాన్ని పొద్దున మన వైస్ ఛాన్సలర్ గారు గంట చక్రపాణి వీళ్ళలో ఒక తాత్వికత ఉందని చెప్తారు. అదే తాత్వికత ఇంక్లూజివ్నెస్. ఇంక్లూజివ్నెస్ ఈ కళారూపాల్లో ఉంది. దీన్ని డుక్కు కళాకారులు ఇంతకు ముందు చెప్పారు. వ్యవసాయం అంటే దేశానికి సాయం అని చెప్పారు. వ్యవసాయం అంటే దేశానికి సాయము, అందరూ బతికే సహాయం. అది ఒకరికి పరిమితమైంది కాదు, వ్యవసాయాన్ని పాడేయద్దు అని చెప్పారు. అదేం తాత్వికత? ఈ దేశాన్ని బాగుపరిచే తాత్వికత. ఇది సేమ్. ఈ తాత్వికత మనము జాంబపురాణంలో చూస్తాం. చిన్న జాంబపురాణమైనా, నల్ల జాంబపురాణమైనా, మోసంగి జాంబపురాణమైనా చూస్తాం. అదేంటి అని అంటే ఒక కులానికి సంబంధాలు. ఆ సంబంధం మనకు నిరూపకంగా జాంబపురాణంలో సజీవంగా కనిపిస్తుంది. ఆ లెదరును పట్టి అందరూ సోదర సంబంధం ఉంది అని జాంబపురాణంలో మనము తెలుసుకుంటాం. మరి ఇదే సోదర సంబంధం జాంబవ పురాణం తర్వాత వచ్చిన రాజ్యాంగంలో ఉంది. ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అని అంటే సోదరత్వం. అది జాంబ పురాణంలో ఉంది. అయితే మన మైండ్ సెట్ ఎట్లా అయిందంటే జాంబ పురాణం అంటే పలానా డక్కలోదో అది మాదిగోల గురించో, అదో ఆది జాంబవుడు అంటే ఆయన ఎవరో మాదిగోలు చెప్పుకుంటారు, డక్కలు చెప్పుకుంటారు, మాకు సంబంధం లేదు, వాళ్ళు అంటరానోళ్ళు, వాళ్ళు డప్పులు చెప్పులు కుట్టుకునేటోళ్ళు అని వెలివేసిర్రు తప్ప అందులో ఉండే తాత్వికతని కూడా వెలేసిర్రు మనసులతో పాటు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని విప్లవ కల్చర్ కంటే ముందు, విప్లవ కళా రూపాల కంటే ముందు, విప్లవ సాహిత్యం కంటే ముందు ఇవి ఉన్నాయి. అయితే వీటిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చూసుకుంటూ వాటిని మనం అన్వయించుకుంటూ రావడంలో కూడా ఒక పెద్ద గ్యాప్ ఉంది అనేది నేను అనుకుంటున్నా. ఇక్కడ ఇంక్లూజివ్నెస్, రాజ్యాంగంలో ఉండే ఫ్రెటర్నిటీ అనేది లింక్ ఉంది. అదే ఒక ఇప్పుడు శిష్ట సాహిత్యము, నిష్ఠ సాహిత్యము అనే దాంట్లో వర్ణాశ్రమ ధర్మాన్ని బహటంగా ప్రేజ్ చేస్తారు. వర్ణాశ్రమ ధర్మంలో ఎవరు వస్తారు? సమాజం అంతా దేనికది విడదీయబడ్డది వర్ణాశ్రమ ధర్మం. అది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అంటే అప్పుడు సబాల్టర్న్ స్టడీస్ ఇవి అవుతాయి. ఇంక్లూజివ్నెస్ ఉన్న సబాల్టర్న్ మెయిన్ స్ట్రీమా, ప్రజల్ని ఎక్కడికక్కడ విడదీసే వర్ణాశ్రమ ధర్మం మెయిన్ స్ట్రీమా? అది మనము ఆలోచించాల్సిన అవసరం. అది క్రైటీరియా. కళలలో ఉండే ఇంక్లూజివ్నెస్ అనేది క్రైటీరియాగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మెయిన్ స్ట్రీమ్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ అంశంగా రావాలి అనంటే అది రాజ్యాంగంతో ఒక సైంటిఫిక్ మెథడ్లోనే మనకు అది కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మన మేధావులు ఎవ్వరు కూడా రాజ్యాంగం గురించి చెప్పరు. ఎందుకంటే రాజ్యాంగము కుల అంతరాలని తుడిచేసింది రాజ్యాంగం. కానీ వైవిధ్యాన్ని నిలిపింది, డైవర్సిటీని నిలిపింది. ఇప్పుడు ఉన్నదంతా కూడా వైవిధ్యమే, వైరుధ్యాలు లేవు మనకు. ఈ కళారూపాల మధ్యలో ఉన్నదంతా కూడా వైవిధ్యం, ఎవరికి వాళ్ళు ప్రత్యేకత, అంతేగాని వాళ్ళ మధ్య హెచ్చుతగ్గులు లేవు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఈ కళలని ప్రధాన స్రవంతి కళలుగా, ఇవి ఒక మార్గదర్శక కళలుగా చూపడానికి
మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సబ్ అంటే సబాల్టర్న్ అంటే అణచివేతలో భాగంగా ఉన్నారు, అణచివేయబడుతుందంటే మరి అణచివేసేటోళ్ళు ఎవరు, అణచివేసే వాళ్ళు ఎవరు అనే క్లారిటీ కూడా ఉండాలి. దీనికి ఇంతకుముందు ఆలోచించే వాళ్ళు అప్డేట్ కావాలి. అట్లాగే ఈ కళారూపాలని ఎక్స్ప్లోర్ చేస్తున్న కళాకారులు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉందని నేను ఒప్పుకుంటున్నా. మన అయ్యో ఆయన పేరు మర్చిపోతుంది, మన నాజర్ వాళ్ళ కొడుకు పేరు బాబూజీ సార్. మీరు చెప్పిన అప్డేటు ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఈ కళాకారులను మీరు కథలు మార్చండి. మీరు డక్కలి పురాణంలో డక్కలోళ్ళు 18వ శతాబ్దంలో ఉన్న మన పండగల సాయి అన్నది లెజెండు, ఆయన చెప్పిండ్రు మంచిగా. మీరు ఇంకా అదే కథ చెప్పుకుంటుండు కాకుండా ఇప్పుడు పెద్ద మనుషులు అంబేద్కర్ ఉన్నాడు కదా, అంబేద్కర్ గురించి కథ చెప్పుండి. మీరు రాజ్యాంగం గురించి కథ చెప్పుండి, మెట్ల కిన్నెర కథ. మిగతా వాళ్ళు కూడా రాజ్యాంగం గురించి చెప్పండి. అప్పుడు మన హక్కులు మనకు అర్థమవుతాయి అనేది మేము కాదు చెప్పాల్సింది, మీ కుల సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఏం తక్కువ లేరు కుల సంఘాలు. ఈరోజు దండోరా ఉద్యమం ఉన్నదంటే 30 సంవత్సరాల తర్వాత కూడా ఒక వర్గీకరణని సాధించింది. స్టెప్ బై స్టెప్ ఇంతకాలం పడుతూ లేస్తూ సుప్రీంకోర్టులో వర్గీకరణ కావాలని సాధించిందంటే జస్ట్ వర్గీకరణే కాదు, దీని వెనకాల ఉన్న సామాజిక గౌరవం, మాదిగా అంటే ఒక గౌరవం, ఇన్ని రోజులు దాచుకున్నోళ్ళు చెప్పుకోవడం, అదొక పెద్ద మార్పు. అట్లా ఆ కుల సంఘాలు దండోరతో ఎంఆర్పిఎస్తో సహా చాలామంది కుల సంఘాలు దాంట్లో పనిచేశారు. వాళ్ళకు ఒక ఎజెండా ఏమున్నది అనేది కళాకారులు, ఆయా శాటిలైట్ కమ్యూనిటీస్, నేను అనేది ఆశ్రిత కాకుండా శాటిలైట్ కమ్యూనిటీస్. ఇది ఆల్రెడీ మన పులికొండ సుబ్బాచారి వాడిండి ఈ పదాన్ని, శాటిలైట్ కమ్యూనిటీస్ అని. శాటిలైట్ అంటే హెచ్చు తగ్గులు కాకుండా సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు ఉన్నట్టు ఈక్వల్గా వీళ్ళు కూడా ఈక్వల్గా ఒక బంధు కమ్యూనిటీ అన్నమాట. బంధం ఉంటుంది తప్ప అంతరాలు ఉండవు, సబ్బు కాదు అనేది ఆయన డెఫినేషన్ ఇచ్చిండు. అట్లా శాటిలైట్ కమ్యూనిటీ, బంధు కమ్యూనిటీస్ ఏవైతున్నాయో ఆ నాయకులు పొలిటికల్గా ఉన్నోళ్ళు ఈరోజు వాళ్ళకు ఒక ఎజెండా వచ్చింది. కళాకారులను గుర్తించాలంటే అసెంబ్లీలో ఒక జీవో చేయించాలి, ఒక తీర్మానం చేయించాలి, అసెంబ్లీలో చర్చను ఏమనెత్తాలంటే ఆ యాదవులకు సంబంధించిందో లేకపోతే మన వీళ్ళు కాటిపడిగల కులం ఏది, ముదిరాజుల్లో కాపులో ఇట్లా ఈ కులాలన్నీ విశ్వకర్మ కులాలు, పంచదాయిరోళ్ళు, ఈ కులాల ప్రాతినిధ్యము అసెంబ్లీలో ఎవరున్నారు అనే ఎజెండా, ఆ ఎజెండా కళాకారులకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కుల సంఘాలు కాస్త బలంగా వచ్చినాయి అంటే, వాటికి సాంస్కృతిక నేపథ్యము ఈ కళారూపాలే. కానీ ఈరోజు ఆ కుల సంఘాలు, ఆ కులాలే ఈ కళాకారులని దిక్కులేనోళ్ళగా చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బైండ్ల పూజారులను మాదిగోళ్ళు విలువరు. ఇప్పుడు పంబాల పూజారులను మాలోళ్ళకి ఎవరున్నారు మరి పూజారులు, ఆ పూజారులు మాలోళ్ళు విలువరు. ఎందుకు అని అంటే వీళ్ళు హిందూవైజ్ అయిపోయారు, సత్యనారాయణ కథలు చెప్పిస్తారు, లేకపోతే పాస్టర్లను పిలుచుకుంటారు. అంతేగాని వాళ్ళ పూజారులను పిలుచుడు తగ్గిపోయింది. అది ఆ వదిలిన వాళ్ళనే పట్టుకొని వీళ్ళు నమ్ముకొని ఉంటున్నారు. కానీ అట్ ద సేమ్ టైం మా ఐడెంటిటీ మాకు కావాలని అంటున్నారు. అట్లా కళా స్వతంత్రము, అందులో తాత్వికత, మీరు ఆ ఒక్క కులాన్ని కాకుండా సమాజానికే గురువులు కావాలి.
ఎప్పుడు గురువులు అవుతారు అని అంటే ఇప్పుడున్న లెజెండ్స్ని రాజ్యాంగాన్ని మీ రచనలలో మీ కళారూపాలలో తీసుకొస్తే ఖచ్చితంగా మీరు ఈ సమాజానికే గురువులు అవుతారు, నాయకులు అవుతారు. అసలు రాజ్యాంగం గురించి ఒక మంచి వ్యాసము, ఒక కళారూపము ఇంతవరకు మనం చూడం. సురవరం ప్రతాపరెడ్డి ఒక్క ఆయన రాసిండు. ఆయన తర్వాత రాజ్యాంగం గురించి ఎవరు రాయలేదు. ఇంత ఏమాహేమీలు ఉంటారు మన దగ్గర, అది సిగ్గుపడాలి అందరూ. పద్మశ్రీలు తీసుకొని అది తీసుకున్న వాళ్ళు కూడా రాయరు రాజ్యాంగాన్ని ఎక్కడో ఒక దగ్గర మనము హైడ్ చేస్తున్నాం అనం, కానీ మన ఓవర్ కాన్ఫిడెన్స్తో పక్కకు పడేసినాం. మరి అదే రాజ్యాంగం అవసరమైనప్పుడు మళ్ళీ ఏడుస్తాం దానికోసం. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తాము, నాకు హక్కు కావాలన్నప్పుడు రాజ్యాంగం అంటాను. ఇది ఒక సెల్ఫ్ కాంట్రడిక్టరీ వ్యవహారం మనల్ని కింద మీద చేస్తుంది, ఒక అవకాశవాదులుగా చేస్తుంది. కాబట్టి దాని నుండి బయటపడాలి అని అంటే ఈ కళారూపాలని, మనకు బలమిచ్చే కళారూపాలు ఇవి. నిజానికి కళారూపాలని మనవిగా మనం చేసుకొని వాళ్ళని ఒక నిజంగా మన గురువులుగా మన గురువులు ఇప్పుడు ఎవరు అని అంటే చిన్నజీయర్ స్వామి, గరకపాటి, చాగంటీలు వాళ్ళు గురువులైనరు. మరి వీళ్ళు పరిపూర్ణ. ఇక మీరు ఎంతమంది నన్ను అనుకోండి, మరి ఈ గురువులను ఏం చేసిర్రు వీళ్ళంతా అనేది పెద్ద క్వశ్చను. వాళ్ళు మన దేవతలు ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే బైన్లలో చెప్పే ఎల్లమ్మ కథ వేరుగుంటుంది. ఆ ఎల్లమ్మ ప్రతి స్త్రీ ఆ ఎల్లమ్మని తను ఐడెంటిఫై అవుతుంది. కానీ అదే ఇంకొక చిన్నజీయర్ స్వామి చాగంటో చెప్తే ఆమెను సెక్సువల్ అసాల్ట్ చేసి చెప్తారు. ఆమెను ఒక మనిషిగా చూడారన్నమాట, ఒక కామాంధరాలుగా చెప్తారు. అది ఎంత ఘోరమైన అవమానం, మనం అది గమనిస్తున్నామా? అది పనిష్మెంట్ ఏంటంటే మన కళారూపాలను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టే అవతల వర్ణాశ్రమ ధర్మము గురువులు వస్తున్నారు కాబట్టే అది. వీళ్ళందరినీ పక్కకు పెడితే వాళ్ళని కాపాడేది కూడా రాజ్యాంగమే, వాళ్ళకు బతుకు హక్కు ఇచ్చేది కూడా రాజ్యాంగమే. మరి వాళ్ళు మంచిగా వాడుకుంటున్నారు రాజ్యాంగాన్ని, ఈ కళాకారులు ఎందుకు వాడుకోవట్లేదు? ఈ కళాకారులు కూడా అప్డేట్ కావాలి. అక్కడ పిల్లల్ని చదివించాలి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను నిజంగా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన పక్కకు పడేసి ఏదో ఇంతవరకు వచ్చిన దాన్ని మాట్లాడుతున్నా. అవుతుంది మరి టైం కాదా? సారీ, ఎందుకు మళ్ళీ టైం వేస్ట్. అయితే నేను ఇప్పటి వరకు విన్నదే అబ్జర్వ్ చేసి మాట్లాడుతున్నా. నేను యాక్చువల్గా ఫ్రాన్స్లో 9 నెలల రీసెర్చ్ చేసిన ఈ కళారూపాలలో కాస్ట్ అండ్ జెండర్ పాలిటిక్స్ ఎట్లున్నాయి. ఆ ఒకే ఒక కళారూపంలో ఎవరిని ఎవరు తగ్గించరండి. ఈవెన్ బ్రాహ్మణ్ని కూడా తగ్గించం, వాళ్ళు కూడా తోటి మనుషులు అంటారు. ఈ కళాకారులు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుందాం అంటారు. అది కాన్వర్జేషన్, సంవాదం. అదే అంబేద్కర్ పార్లమెంట్లో రాజ్యాంగంను ముందల పెట్టుకొని అందరితో సంవాదం చేసిండు. జాంబవ పురాణంలో జాంబవుడు బ్రాహ్మణ పూజారితో ఎట్లా సంవాదం చేసిండో పార్లమెంట్లో కూడా ఆ సంవాదం కల్చర్నే అంబేద్కరు చేసి ఒప్పించిండు. మరి ఆ కల్చర్ కింది దాకా రావాలి కదా, అది కళాకారులలో ఉన్నది. దాన్ని ఒప్పుకోరు. డక్కలో లేంది మాతో ఎదురుగా నిలబడి మాట్లాడేంది, ఏమన్నా ఉంటే అడుక్కోవాలి. కానీ ఎదురుగా నిలబడి నువ్వెంత అన్నయ్యకే లేదు. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో సంవాదమే నాలెడ్జ్ కల్టివేషన్ అదే ఇస్తుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలలో గ్లోబల్ వైడ్గా కూడా నాలెడ్జ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? సంవాదం వల్ల మాత్రమే జరుగుతుంది. ఆ సంవాదమే కళారూపాలు. ఆ కల్చర్ని మనము రాజ్యాంగము వెలుగులోనే మనం చూడ్డానికి ఒక మంచి రుజువు అది. ఎందుకంటే సొసైటీని అంతా ఇంక్లూడ్ చేసే కళారూపాలు ఇవి. ఇది ప్రత్యామ్నాయము
కౌంటర్ పార్ట్ టు హూ ఆర్ ద ఎక్స్క్లూడింగ్ కల్చర్, దాన్ని ఈ కళారూపాలు ఇంక్లూజివ్లో చేస్తున్నాయి, కలుపుతున్నారు. కులాలుగా వాళ్ళు మతాలుగా వేరు చేస్తే మనుషులంతా ఒకటే అని కలుపుతున్నారు. ఇదే రాజ్యాంగం. కాబట్టి ఇక్కడ నేను మాట్లాడేది కళాకారుల కోసం కాదు, స్కాలర్స్ కోసం. కళాకారులతో నా భాష ఇంకోలాగా ఉంటుంది. అది ఏది మాట్లాడాలన్నా ఏ భాష వాడాలన్నా నాకు ఇప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుంది. కాబట్టి ఇది నా అబ్జర్వేషను. అందుకే నేను చెప్పింది కళాకారులను కూడా ఊరికే మీరు బిచ్చగాళ్ళలాగా కాకుండా మీ కులాలోళ్ళను మాదిగోళ్ళను ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఆశ్రితులుగా వాళ్ళని యాచకులుగా కాకుండా మొత్తము సమాజంలో మీ కళని ప్రదర్శించండి. ఈరోజు జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా మీరు మీ కళలని వాడండి. మెట్ల కిన్నెరతో అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆడపిల్లలపై చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దాని మీద మెట్ల కిన్నెర కథ చెప్పండి. ఇప్పుడు పోక్సో చట్టం వచ్చింది. ఆ చట్టం వల్ల ఆడపిల్లలు ఎట్లా రక్షించబడుతున్నారు, మగపిల్లలు కూడా దాని నుండి బయటపడి క్షేమంగా ఉండాలి అని ఎట్లా అనేది మెట్ల కిన్నెర కళాకారులు చెప్పాలి ఆ కథని. అది ఉదాహరణ మాత్రమే. మా అన్నలు ఇట్లా చూస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుందో లేదు. నేను తర్వాత మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ.